ఏం పేరు పెద్దాయన? నా పేరు మరి ఏంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాతనే రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్తారు. నిజమేనా? ఇది ఎంతవరకు నిజం? చెప్తాను. నిజమంటే నిజమే పలుకుతుంది. అంత నిజం ఉంది. కన్న తండ్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్ళో నీళ్ళు తీసుకొచ్చిండు. అంతకుముందు తినవదన తిండికి లేకుండే. ఇలా కేసీఆర్ పేరు దాచుకుంటే పేరున పడుతుంది. కొంతమంది బతుండ్రు. ఇలా కేసీఆర్ అప్పు చేసి నీ ఏడికి వెళ్ళేవాళ్ళన్నది వెళ్తున్నావు. కేసీఆర్ అప్పు తెలిసింది నీకు ఎరికే. మరి ఎందుకు రాజకీయం వెళ్ళినావు? ఎందుకు రుణమాఫీ చేస్తా అన్నావు? ఎందుకు చేస్తలేవు? ఎందుకు కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం పెడతా అన్నావు? ఎందుకు పెడతలేవు? అడిగినావు మేము. రుణమాఫీ చేసి సార్ అని అడిగినావు మేము. రైతు బంధు ఎక్కువ పెంచమని అడిగినామా నిన్ను? ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చేది బంధు పెట్టమని చెప్పినావా నీకు? వడ్లకు 500 బోనస్ అన్నావు, అది మేము అడిగినామా? ఎందుకు బోకరేసి మేము మాట్లాడుతున్నావు? చెప్పద్దు. చెప్తే మమ్మల్ని చెప్తాను కొట్టు. మేము అంటే గట్టుంటే లెక్క కానీ ఏమన్నా పద్ధతి అన్నా? ప్రపంచం మీద ఇదేనా? ఇదే కేసీఆర్ లేకపోతే మేము ఏ లేకుండా పోతున్నాం. మా హరీష్ అన్న మమ్మల్ని చాలా ఆదుకున్నాడు. హరీష్ అన్న లేకపోతే మాకు 5 ఇత్తులు పండకపోతుండే. హరీష్ రావు ఎంతవరకు హరీష్ రావు కంటి చూపున అంతవరకు మంచిగా కలిగి పోతున్నారు. ఎంతో మంచిగా సౌకర్యం ఉన్నది. ప్రపంచం అంతా నాశనం అయిపోతుండు. ఏమంత రెడ్డయ్యా? అందరూ ఆమె కానీ ఇవ్వాలని మెచ్చుకుంటుండ్రా? ప్రతి ఒక్కరు ఆమె ఏం రాజ్యం, దోపి రాజ్యం, దొంగ రాజ్యం నాకు ఎందుకు వచ్చింది? ఏముంది? ఏం లేదు. కట్టబోద బట్ట ఉండేది, తిండికుండేది వచ్చే రాక రానున్న కాలంలో. అటువంటి రాజ్యం ఉన్న దగ్గర అంటారా? కాంగ్రెస్ అంటే పలుకుతారా? కాంగ్రెస్ ఒకప్పుడు ఉండి కేసీఆర్ తెలంగాణ వచ్చేదాకా తెల్లారిన జరగాని సత్య దాంతో సత్తా, బత్తే దాంతో బత్తా అన్నాడు. సత్యది బుక్కలో 15 రోజులు నిరాదీక్ష చేసి తెలంగాణ తెచ్చిండు. ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చిండు. ప్రజలంతా బతికిస్తాడు. ఏదైనా ఆయన తల్లికాలో చేసిండు. నేనే ఒక 2 కిలోమీటర్లు పెట్టుకెళ్ళి వైరు పైప్ కొని కసుకొని తీసుకొని పోతున్నా. పిల్లకాలు సాంచం చేసిండు. ఒక్క పిల్లకాలు కొత్త పనులు పెట్టిండు అయినా కనబడుతున్నాయా? ఇవ్వద్దున్నా అనిపి. అంటే ఇప్పుడు ఏం చేయలేదా రేవంత్ రెడ్డి వచ్చిన? ఏం చేసిండు? సన్న బియ్యం ఇస్తాను. కోదాడ బియ్యమో బీదాడ బియ్యం ఇస్తాడు. ఏవి కోదాడ బియ్యం నేను తింటున్నాడు. నువ్వు తింటావు ఏం తిను మాకేం తెలుసా? మేము తింటున్నాం. మా కదా గవే దొడ్డు బియ్యం గవే ఉన్నాయి. సన్న బియ్యం అక్కడ పేరు వేయింది పేరు వెంకమ్మ. సన్న బియ్యం ముచ్చటే చెప్పిండు. ఎందుకు చెప్పాలి? సన్న బియ్యం అనడలే. రాష్ట్రం అంతటా సన్న బియ్యం పంచినాక ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తారంట. ఆ మంత్రులు కూడా హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఆ పథకాన్ని ప్రారంభించారు. అందరు ఇండ్లలో అన్నాలు తింటారు, ముఖ్యమంత్రితో సహా. వారు అందరు అంటారు. మరి అంతే అదే మాట పట్టుకుంటారు. మా సొంట్లకు ఇందిరమ్మ పథకం వచ్చింది. ఇచ్చినోడికి ఎవరికి ఇస్తున్నారు మాకు తెలుసా? అది ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, ఏనంగా పోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి? మాకైతే గూనె పెంకలు 2 కొడుకులు. ఒక ఇల్లు ఉండబోదంటే స్థలం లేదు. ఇల్లు ఊలగొట్టుకుని అయిపోయి కట్టుకుందామని ఆలోచన. పేరు వచ్చినా కూడా తీట పడతలేరు. ఏం చేయమంటున్నా? పేరు వచ్చినా కూడా కనపడుతులేరు. ఫస్ట్ ఏనాడో వచ్చింది పేరు వచ్చింది. నేను కూడా చూసిన కానీ మళ్ళీ మొన్న కొత్తగా వచ్చినాయి. పంచతరం చూస్తున్నా. అది ఏనో మొత్తం వేసింది, నడతలేదు. అనవసరంగా ఇటు దోపిడీ చేసినాక ఎందుకు ఇది? కానీ రుణమాఫీ అన్నది నోటికి రావద్దు, వచ్చే తప్పదు. ఎంతమంది ఆశిస్తున్నారు? రేపు బ్యాంకులు వచ్చి మమ్మల్ని చెప్పుల మీద ఎక్కేస్తారు. నాకు రుణం కడతావా ఏం సంగతాడు? మాకే ఆయన వద్దన్నాడు అని అంటే ఏమంటాడు? వద్దనక నేను ఇట్లా ఇస్తానన్నా అని అంటాడు. వాళ్ళు ఏక మాకు తప్పది. ఈ అప్పు మాత్రం మేము కట్ట కదా, మేము మాత్రం కట్టం. ఇక సంచిన సరే మమ్మల్ని ఇక రైతులను చంపిన సరే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నా కూడా వేయినా సరే రుణం మాత్రం కట్టం. ఏదో దూరమైనా సరే. బ్యాంకు వాళ్ళది కదా, బ్యాంకు వాళ్ళు అయితే మాకే ఎందుకన్నాడు ఆయన పేరు? బ్యాంకు వాళ్ళదైనా ఎందుకన్నాడు? అది ముందుగా వాడాలి. నిన్ను అన్నమా? రుణమా చేయమని అన్నమా? సన్నం బియ్యమని అన్నమా? కళ్యాణ లక్ష్మి తులమంగారం పెట్టమని అన్నమా? ఎందుకు అన్నావు? నువ్వే అన్నావు. నువ్వే 100 రూపాయలు చెయ్యి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేవు నా కాడ. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. నా కాడ గిదే పైసలు ఉన్నాయి, గింతకు మించి 1 రూపాయి ఎక్కువ లేదు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఏమంత రేటు పెట్టిండు? బస్సు పీరు పెట్టమని చెప్పినా బస్సులే పిరి పెడితే, గుద్దవల అప్పున్నదంటివి, కరెంటు పీరు ఇచ్చివి, బస్సులు పీరు పెడితే, సాట తాడు వచ్చి కుక్కలు పెడతావు. ఆడలు దానిక సత్తురు చూడిపో
బస్సులా ఆవు 500 సిలిండర్ అన్నావు 500 ఒక్క రూపాయి పడుతుందా? ఎందుకు అవి పోకరేసాలు అనవసరం చెప్పొద్దయా, గరీబులను ఇట్లా ముంచొద్దు. ఇప్పుడు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితులు లేరంట బ్యాంకు వాళ్ళు. ఎప్పుడు ఆ ఏడిస్తారు ఇంక ఉన్నాయగా పెడుతుంది ఇంక ఇస్తారా? ఉన్నే తీసుకుపోదు ఇవి కడతా. ఇప్పుడు అట్లా ఉసుకది మనం గుంజుకపోతారు, గుద్ద వాటకెళ్ళి గుంజుకపోయినా సరే కానీ మేము అత్త రూపాయి చోట్ ఆయన పేరు వినే ఉండాలి. రాష్ట్రానికి మీకు అన్నట్టు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి పైసలు తెద్దామని మన బ్యాంకుల కాడికి పోయి అప్పుల కోసం పోయినా రేవంత్ రెడ్డి దొంగలను చూసినట్టు చూస్తారంట, కానీ అప్పులు అయితే ఇస్తలేరంట రాష్ట్రానికి. ఎట్టిస్తారా మరి కట్టపోయినా ఎట్టిస్తారుగా? ఉన్నే కడతలే మళ్ళీ ఇస్తారా? దగ్గర కూడా రానియరు, మంచిలు కూడా ఇయ్యరు, ముఖం కూడా చూడరు, పన్నెత్తి పలకరు, కన్నెత్తి చూడరు. ఇంకటా తెలివి అడిగి పోతుంటది ఏమన్నా గాలి గది గమనించుకొని మీదుకోరాయా. మాదేముందా ముత్తం కొడితే దెబ్బ తోడిసే మా బతికేంత. ఈ కేసీఆర్ వచ్చి నుంచి కలియుగం అంతా చల్లగా బతుకుతారు. ఆవు ఆయనే దీపం. హరీష్ రావు అంటే ఏ మొత్తం తెలంగాణ అమ్ముతుండు, తెలంగాణ అమ్ముతుండు మొత్తం పేరు వీకింది. తెలంగాణ అమ్మిండు, తెలంగాణ అమ్మిడు. ఇప్పుడు కనబడుతుంది, రైతులకు కనబడుతుంది, అసలు కనబడుతుంది. మనం చేరుకో మన దీని కాలం వచ్చేటట్టున్నది రాను రాను. తప్పది. కేసీఆర్ అంటే కన్నతండ్రి భగవంతుడైన కాంగ్రెస్ వచ్చి కూడా సంవత్సరంన్నరే అవుతుంది. 6 నెలలు చెప్తే 10 బస్తాలు కాకపోవు. అసలు ఇప్పుడు నాకు 80 బస్తాలు అయినాయా. 2 కిలోమీటర్ల నుంచే నీళ్ళు తీసుకుపోయినా. ఆ నీళ్ళు లేకపోతే నాకు ఆయన కూడా నాకు కదా. కాంగ్రెస్ కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా, సంవత్సరంన్నరే అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉండే చేయదంటవా అని. ఓ రామ మొదలే మోక్షం కొనేట దూరం అవుతుందయా. అరే వచ్చి నుంచి పని నడిపిస్తుర్రా ఇంకా కూడా చేస్తాడు, మాకు కూడా సంతోషం ఉంటుంది. ఈ కొస దూరమై కాలేదు, కొసనే దూరం కాలేదు, ఇంకా రాను ఇంకా దూరం ఎట్లయితే కదా. ఫస్టే కావాలి కదా ఏదైనా గంతి. ఎందుకైనా అవసరంగా మాట్లాడి కాని పని రాను రాజన పెడితే ఇక్కడ చెప్పాలని కానీ ఇక మొత్తం చేయడు. అయితే ఇప్పుడు ఉన్నాయి మరి ఎట్లా పంచాలి, మీరే పంచుకోరని చెప్తుండే. ఈమాను పంచుకుంటాం, ఈమాను ఎవరెవరికి ఎంత ఇవ్వాలనో మీరే పంచుకోరంటే పంచరిచిపేట బ్యాంకులో మొత్తం రుణమాఫీ చేయమని, రుణమాఫీ ఆగు ఆ రుణమాఫీ చేయమని పంచినట్టే. రుణమాఫీ అన్ని చేస్తే అందరికి పంచినట్టే. ఒక పక్క ఉద్యోగస్తులు మాకు జీతాలు ఇస్తలేవని వాళ్ళు మొత్తుకుంటారు, ఇటు పక్క సంక్షేమ పథకాలు ఇస్తలేరని ఈ ప్రజలు మొత్తుకుంటారు. మరి ఎట్లా పంచాలి, ఉన్నాయే గీ పైసలు మీరే పంచుకోరు, ఎట్లా పంచుతారో చూపెట్టరు, మీరన్నా రారని చెప్తుండు. మరి నువ్వు రావాయా రేవంత్ రెడ్డి పదవి మీద కూకున్నావు, మేము అనలే. నువ్వే అన్నావు ఇవన్నీ, నువ్వే అన్నావు. నీకు జీతాలు వేస్తా, మీకు ఇవి చేస్తా, మీకు అవి చేస్తా, నువ్వే అన్నావు. నీ నోట నువ్వే అన్నావు. నువ్వే తింపేట తిప్పుతావు. గది తెలుసుకొని మాట్లాడవా? వాళ్ళు విక్కతి ఉంటారు, వీళ్ళు విక్కతి ఉంటారు, తినరా మరి ఊకుంటారా? కోడిబూరు విక్కతినాడు విక్కతి ఉంటారు, ఎవరు ఊకుంటారు అంటివి అనకపోతేనేమో అనదు అంటివి కదా. అన్న మాట మొత్తం తప్పదు. అది ఎవరికి గట్ట చేయాలంటే చెప్తే నడుతుంది. గట్ట లెక్క కానీ అనవసరంగా వాళ్ళు విక్కతి ఉంటారు, వీళ్ళు విక్కతి ఉంటారు, విక్కతి ఎవరు ఊకుంటారు, అందరు విక్కతి ఉండే. మన సమయటిగా బస్సులు ఏమైంది 7 తారీఖు బస్సులే బంద్ అన్నారు. మళ్ళీ ఎన్నిసార్లు చేసిండు మరి? మాట్లాడినట్ట వాళ్ళతో ఏం మాట్లాడు? చర్చలు పిలిచి మొత్తం అన్ని నెరవేరుస్తా అని చెప్పిండ. అన్ని నెరవేర్తాడా? నెరవేర్తాడు. ఇంకొక సంవత్సరం అయితే అన్ని కనబడతాయి, అన్ని కనబడతాయి. ఏం చెప్తావే రేవంత్ రెడ్డికి? ఏమంత చెప్పేది, లేని వాళ్ళకి ఇల్లు కట్టుతాడు కట్టియాలి, రుణమాఫీ చేస్తాడు చేయాలి, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, బంగారం ఇస్తాడు ఇయ్యాలి, కళ్యాణ 5 తుల బంగారం పెట్టుకున్నా కానీ కళ్యాణ లక్ష్యాన్ని ప్రకటించాలి. రైతులు కూలినాలు చేసేలకు ఏడాదికి 12,000 ఇస్తాడు, అది కూడా పేరే లేదు ఎవరికైనా చిన్న. ఆయన అన్న మాటలే తప్పకుండా వేయండి ఉన్న రోజుల కన్నా. అయినన్న మాటలకి మేము ఇంకా కొత్త కొరతలేము, అయినన్న మాటనే తప్పకుండా నెరవేరండి, అట్లయితే బాగుపడతాం. అంతే లెక్క ఉన్నది ఉన్నట్టుగా. 10 సంవత్సరాలు అనుకుంటాను. 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు అంటే 10 మంది విడిచిపెట్టి ఇక ఒక మనిషి కూడా కనవాడు ఆయనకు. ఏది తెలంగాణ రాష్ట్రం వల్ల? తెలంగాణ రాష్ట్రం వల్ల. ఎందుకని ఎటు పోతారే? అరే నీ అందరికి ఇచ్చిన కాడ 2 సార్లు ఇస్తుండు కదా కనబడతాడు గట్లా. ఇప్పుడు మన సన్నవాళ్ళకు బోనస్ ఇస్తాడు 500 అన్న కాడ 1000 ఇస్తుండు. గ్యాస్ బుడ్లకు 500 అన్నాడు, ఇప్పుడు 1000, ఇప్పుడు 200 అయింది గ్యాస్ బుడ్డి. అది ఏంది తులమంగారం అంక 2 తులాలు పెట్టిండు కాదా మరి? కేసీఆర్ గిట్టిస్తున్నాడు, అది వీకింది. ఇవన్నీ వీకింది ఆడ మరి వస్తాడు. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వేసిన నాకు నయమే. అది మాత్రం గ్యారంటీనే. ఈ వరకు మాట్లాడు అంతే. రేవంత్ రెడ్డి నీ కూడా నమస్కారం చేసి చెప్తాను కానీ ప్రజలు మాత్రం ఆదుకో అన్నమాట తప్పకుండా ఉండు.